ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు అక్కడ తావిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఒకరి పేరైతే మాత్రం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీకోడ్ చేసేందుకు, దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ప్రూఫ్తో మాట్లాడేందుకు, ఆ డీకోడ్ చేసేందుకు ఆర్టీవీ ముందుకు వచ్చేసింది. అసలు ఏం జరిగింది? గండికోట యువతి హత్య కేసుకు సంబంధించి చాలా క్లోజ్గా వచ్చేసింది ఇన్వెస్టిగేషన్. ఆర్టీవీ కూడా డికోడ్ చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ ని, కీలకమైన సీసీ ఫుటేజ్ ని సంపాదించింది. ఆ సీసీ ఫుటేజ్ తో మేము వచ్చే ప్రయత్నం చేస్తోంది. సో డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోట హత్యకు సంబంధించి, గండికోట యువతి మర్డర్ కేసులో, ఆ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆ సీసీ ఫుటేజ్లు. తాజాగా కాలేజీలో యువతి అన్న సురేంద్ర సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఉదయం 10:43 కనిపించాడు. ఆ తర్వాత 10:48 సురేంద్ర కాలేజీలో ఉన్నట్లు దృశ్యాలున్నాయి. ఆ తర్వాత కాలేజీలో కనిపించలేదు సురేంద్ర. మళ్ళీ 12:52 కాలేజీలో కనిపించాడు సురేంద్ర. దాదాపు 2 గంటల పాటు కాలేజీలో లేడు సురేంద్ర. ఇదే చాలా కీలకంగా మారింది. యువతి కాలేజ్ నుంచి గండికోటకు 37 నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ చూసుకుంటే 40 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్ళినా, సో ఆబ్వియస్లీ 40 కిలోమీటర్లు గంటకు వెళ్ళినా, సో కరెక్ట్ టైం సరిపోతోంది. అంటే ఈ రానుపోను అంటే 40 కిలోమీటర్లు అటు, 40 కిలోమీటర్లు ఇటు, పోనీ 2 గంటలకు సంబంధించి. ఇక్కడ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే, సాధారణంగా ఆ రోడ్లు చాలా ఫ్రీగా ఉండే సందర్భం. సో 37 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల ఉండే ప్రాంతంలో దాదాపుగా 40-45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బైక్ మీద వెళ్ళి రావచ్చు అంటూ కూడా అక్కడ మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైక్ మీద కాబట్టి. సో ఈ క్రమంలో టైం కూడా కరెక్ట్గా అక్కడ సరిపోతుంది అంచనా వేసేందుకు. అంటే సురేంద్ర 80 నిమిషాల్లో గండికోటకు వెళ్ళి రావచ్చు, అటువంటి అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. అంటే 47 నిమిషాల్లోనే సురేంద్ర ఆ యువతిని చంపేశాడా? యువతిని చంపేందుకు సురేంద్రకు ఎవరైనా సహకరించారా? సురేంద్ర ఈ 2 గంటల పాటు ఏం చేశాడు అనే అంశానికి సంబంధించి పోలీసుల విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య యువతి మరణించింది. యువత హత్య జరిగింది. ఆ యువతి హత్య జరిగింది అంటూ కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. రిమెంబర్, కీలకమైన పాయింట్లు అన్నీ కూడా. ఉదయం 10:50 గండికోట లోపలికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిన యువతి 11 గంటలకు రంగనాథ స్వామి ఆలయం సమీపంలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఎందుకీ ఆ సీసీ ఫుటేజ్ ని మీరు చూడాలనుకుంటున్నారు కదా, ఆ పాయింట్ టు పాయింట్ టైమింగ్ తో విమందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. లెట్స్ సీ దట్ విజువల్స్. ఆ సీసీ ఫుటేజ్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 10:47 ఎవరైనా ఒక్కసారి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా మీరు నాతో పాటు ట్రాక్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ లాస్ట్లో నేను బ్లాక్ బోర్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదంతా కూడా డికోడ్లో భాగంగా 10:43 ప్రాంతంలో మీరు చూసుకుంటే కనుక ఈ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. 10:43-44 ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్లో అన్న సురేంద్రకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. రిమెంబర్ 10:43-44 ప్రాంతం. ఒక్కసారి నేను ఫ్రేమ్ అవుట్ అయినా మీరు కంగారు పడద్దు. ఎందుకంటే కనుక ఆ ఫుటేజ్ మీకు చూపించడంలో భాగంగా కాస్త ఫ్రేమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను. ఇదిగో మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ మళ్ళీ వస్తుంది. 10:44 ప్రాంతం. ఇదిగోండి 10:44 ప్రాంతం ఉదయం. సో ఇది ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఆన్. కాలేజీలో యువత అన్న సురేంద్రకు సంబంధించి చూస్తారు కదా, 10:44 ప్రాంతం. నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ హోల్డ్ ఆన్ అవుతుంది. ఓకే, మూవ్ ఆన్. ఆ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే టైం ఫ్రీజ్ అవుతుంది అక్కడ. 10:47 సంబంధించి సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. కాలేజీలో యువతి కాలేజ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. 10:47 దాదాపుగా 48 వరకు కూడా ఇదే ఆ కాలేజ్లో తను ఉంటాడు. 10:48 వరకు కూడా. సో సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు కాలేజ్లో. ఇదిగో ఇక్కడ మీరు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎస్, హియర్ ఇట్ ఇస్. 10:47 అంటే 10:43 నుంచి 10:47 అంటే దాదాపుగా 10:48 వరకు కూడా కాలేజీలో సురేంద్ర అంటే యువతి అన్న ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. మూవింగ్ ఆన్. ఇదిగోండి 10:47 ఆ సెకండ్స్ మూవ్ ఆన్ అవుతున్నాయి. 10:48 వరకు కూడా మనకి సురేంద్ర కాలేజ్లో ఉన్న ఆ ఫుటేజ్ని మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. 10:47 ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎస్ ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుటేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది 10 గంటలకు సంబంధించి చూసాం.
ఈ తర్వాత నెక్స్ట్ కీలకమైన ఫుటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 10 గంటల 43 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాలు అంటే 5 గంటల సేపు మనకి 5 నిమిషాల పాటు అక్కడ కనిపించాడు. ఇక్కడ నుంచి 12 గంటల 52 నిమిషాలకు సంబంధించి ఫుటేజ్ మీరు గమనించవచ్చు. ఇదిగోండి 14/7/2025 12 గంటల 52 నిమిషాలు. ఇదిగోండి ఇక్కడ లాంగ్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్న టైం కాస్త ఓకే, ఇది 12 గంటల 52 నిమిషాలు. మీరు స్క్రోల్ చేసే ప్రయత్నం చేయండి, కాస్త కనిపించే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మూవ్ ఆన్. అదిగోండి 12 గంటల 52 నిమిషాలు. ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించదు కదా, హైలైట్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చాలాసేపు ఉంటాడు. ఏకంగా ఈ ఫుటేజ్ అలా కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి. ఆ కాలేజ్కి సంబంధించిన యాజమాన్యంతో కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. కాన్వర్సేషన్ జరుగుతోంది. యువతి సోదరుడు, యువతి అన్న సురేంద్రకు సంబంధించిన ఫుటేజ్ ఇది. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. వెళ్ళిన క్రమంలో 12 గంటల 53 నిమిషాలు కూడా అక్కడ కనిపించాడు. ఈ ఫుటేజ్ని మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం అడిగాడు, ఏం కాన్వర్సేషన్ జరిగింది, అక్కడ సిబ్బందితో మాట్లాడుతున్న విషయాలు మీరు చూడొచ్చు. సిబ్బంది అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పెన్ బాక్స్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఉన్నాడు. ఇదిగో ఓకే, ఇదిగో 1 గంట 15 నిమిషాలు. ఓకే, నేను కాస్త చేయి తీసుకున్నాను, మీకు బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇది 3 అంటే 13:15 అంటే 1 గంట 15 నిమిషాల ప్రాంతం. 1 గంట 15 నిమిషాల వరకు అక్కడే ఉన్నాడు. 12:52 సబ్జెక్ట్ ద కరెక్షన్ అనుకోవచ్చు. 12 గంటల 52 నుంచి 1 గంట 15 నిమిషాల వరకు కూడా అక్కడే ఉన్నాడు. 12 గంటల 52 నుంచి 1 గంట 15 అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సందర్భం అని చెప్పి, అంటే అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఏం జరిగింది, ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. 1 గంట 15కి సంబంధించి అయింది కదా. సో ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాడు. దాదాపుగా 45 వరకు కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, చూడొచ్చు. సురేందర్కు సంబంధించి ఫుటేజ్. సో 1 గంట 15 నిమిషాల వరకు కూడా మనకి అక్కడ తాను ఫుటేజ్లో అయితే మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఫుటేజ్ని మనం చూసాం కదా. ఫుటేజ్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు బ్లాక్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళి ఆ టైమింగ్స్ అట్ ద సేమ్ టైం ఆ డిస్టెన్స్ వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో నేను ఇంకా బ్లాక్ బోర్డ్కి మూవ్ ఆన్ అవుతున్నాను. సో బ్లాక్ బోర్డ్ మూవ్ ఆన్ అయ్యా. సో మరి కాసేపట్లో నేను మీకు ఆ ప్రెజెంటేషన్ ఆ టైమింగ్తో సైతం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని ఆ టైమింగ్ గురించి మీరు చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్. పాయింట్ టు పాయింట్ ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైంలో కనిపించాడు, ఎంతసేపు ఉన్నాడు, ఎక్కడెక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో సో లెట్ మీ స్టార్ట్. వాటిని డికోడ్ చేసేందుకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫుటేజ్ మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 10 గంటల ప్రాంతం 10 గంటల 43 నిమిషాలకి కాలేజ్లో 10 గంటల 43 నిమిషాలకి ఇది ఉదయం 10 గంటల 43 నిమిషాలకి సీసీటీవీ ఫుటేజ్లో మనకి కనిపించాడు. ఇక్కడి నుంచి తర్వాత ఇప్పుడు మనకు కనిపించాడు 10 గంటల 48 నిమిషాల వరకు కూడా కనిపించాడు. ఇదంతా కూడా ఏఎం కింద రాస్తాను నేను. అంటే ఇక్కడ దాదాపుగా 5 నిమిషాల పాటు ఇక్కడ మనకి కనిపించాడు. సో ఇక్కడి నుంచి ఇది ఒక ఎపిసోడ్ కింద చూసుకుందాం ఫర్ సపోజ్. ఆ తర్వాత 12 గంటల 52 నిమిషాలు 12 గంటల 52 నిమిషాల ప్రాంతంలో మనకి ఆ కాలేజ్లో కనిపించాడు. అక్కడి నుంచి 1 గంట 15 నిమిషాలు ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు, దాదాపుగా ఇదొక పావు గంట, అదొక దాదాపుగా 25 నిమిషాలు, కొన్ని 20 నుంచి 25 నిమిషాలు అనుకుందాం అట్లీస్ట్. సో ఇక్కడ ఒక 25 నిమిషాలు ఉన్నాడు, ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాడు. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ 2 ఎపిసోడ్లో చూడండి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు కాలేజ్కి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇది 10 గంటల 50 నిమిషాలు అనుకుందాం, అప్రాక్సిమేట్గా 10 గంటల 50 నిమిషాలు. ఎందుకంటే 2 నిమిషాలు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాడు ఇద్దరు అనుకుందాం. అక్కడి నుంచి 12 గంటల 52 నిమిషాలు ఇక్కడ ఎంత టైం ఉంది, 10:50, 11:50, 12:50 అంటే దాదాపుగా 2 గంటలు. ఈ 2 గంటలు ఇక్కడ కీలకంగా మారింది.
సో ఇక్కడ పోలీసులు ఏమన్నారు, ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తున్నా. ఈ ఘటన, ఆమె హత్య ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు? హత్య ఎన్ని గంటలకు జరిగిందంటే దాదాపుగా 12 నుంచి, తెలుగు రాస్తాను, 12 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య జరిగి ఉండొచ్చు అనేది. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఘటనకు సంబంధించి టైమింగ్. దీని తర్వాత ఇదొక కీలకమైన పాయింటర్. దాని తర్వాత అమ్మాయి అదృశ్యమైంది ఎన్ని గంటలకండి? 11 గంటల ప్రాంతంలో ఆఖరిగా కనిపించింది అనేది. 11 గంటలకి రంగనాథ స్వామి ఆలయం దగ్గర, అంతే కదా? 11 గంటల ప్రాంతంలో ఎస్, రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది. రంగనాథ స్వామి ఆలయం దగ్గర చివరిసారిగా కనిపించింది. సో ఇక్కడ చూడండి, తను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ గ్యాప్ అంటే 2 గంటల ప్రాంతం. హత్య జరిగిన ప్రాంతం పోలీసులు చెప్తోందేంటి? జరిగిందంతా 10 గంటల అంటే 10:50 నుండి మధ్యాహ్నం 12:52. మళ్ళీ కాలేజీ ఫుటేజ్ మనం చూసిన గ్యాప్ ఇది. సో ఈ గ్యాప్లో ఘటన జరిగిన పోలీసు అనుమానం వ్యక్తం చేస్తోంది ఇక్కడ 12 గంటలకు, అంటే 12 నుంచి 1 గంట మధ్యలో జరిగిందని చెప్పి. ఆ అమ్మాయి అదృశ్యమైంది 11 గంటల ప్రాంతం. సో 11 నుంచి చూసుకుంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకొక పాయింట్ని నేను బహుశా అంత స్పేషియస్గా లేదు కాబట్టి వాట్ ఐ డూ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. ఐ డూ వన్ థింగ్, నేను కాస్త దీన్ని రెడ్తో రాస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్, ఆ అమ్మాయి ఉన్న లొకేషన్కి సంబంధించి అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రాంతం దాదాపుగా 37 కిలోమీటర్లు. బైక్ మీద వెళ్తే ఎంతసేపు పడుతుంది? కార్ మీద వెళ్ళారు అనుకోండి ఒక 1 అవర్ పడుతుందా? బైక్ మీద వెళ్తే ఒక 40 to 45 minutes. పోనీ ఇంకా కాస్త ఫాస్ట్గా వెళ్ళారనుకుందాం, రోడ్లు ఫ్రీగా ఉన్నాయనుకున్నప్పుడు, అప్పుడే ఎంత వేగంగా వెళ్ళొచ్చు అక్కడికి. సో దాదాపుగా 40 నుంచి, ఓకే ఇక్కడ రాస్తాను నేను. సో ఇక్కడే 40 నుంచి 40 minutes to 1 hour, అంతే కదా? 40 నుంచి గంట అంటే ఒక్కసారి చూడండి, సరిపోవట్లేదా టైం? ఇక్కడ తను మిస్ అయిన టైంకి అంటే రాను పోను అనుకుందాం ఎందుకు జస్ట్ 2 hours 1.5 hour అనుకుందాం, రాను పోను 45 minutes అనుకుందాం, అంతే కదా? 45 minutes పోనీ అటు ఇటు గంటన్నర అనుకుందాం. ఇక్కడ టైమింగ్ సరిపోవట్లేదా? సో ఇక్కడ మళ్ళీ గ్రీన్కి వస్తున్నా చూడండి. సో ఒక్కసారి ఈ పాయింట్ని చూడండి, ఇక్కడ టైం చూడండి, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న టైం చూడండి, 1 గంట ఆ ప్రాంతం అంటున్నారు. అండ్ ఆమె మిస్ అయిన టైమింగ్ చూడండి, ఇప్పుడు ఈ టైం చూడండి. సో ఇక్కడ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్ర గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మీరు ఎవరైనా లైవ్ చూసిన వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ మీరు కూడా నాతో పాటు డికోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు ఈ ఘటనకు సంబంధించి. మీరు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, కాస్త నేను కలర్ చేంజ్ చేస్తా, ఇంకొంచెం క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ తనది రైజ్ అయ్యేది ఏంటంటే, ఓకే ఇక్కడే నేను రైజ్ చేస్తా ఫస్ట్ క్వశ్చన్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా అనుమానం ఎక్కడ వ్యక్తం అవుతుందంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఓకే, ఆ పాయింట్ కూడా ఒకటి మెన్షన్ చేద్దాం ఇక్కడ. ఇంట్రెస్టింగ్, నేను మర్చిపోయి ఆ పాయింట్ మెన్షన్ చేయడం. ఇన్స్టాలో తను శుక్రవారం మెసేజ్ చేసిందట. ఇంట్రెస్టింగ్గా తనకి ఫోన్ లేదు, ఆ అమ్మాయికి ఫోన్ లేదు. మరి ఎక్కడి నుంచి చేసింది? వాళ్ళ అమ్మగారి ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ చేసిందట లోకేష్కి.
ఇట్ హ్యాస్ టు కమ్ కంప్లీట్గా డీటెయిల్గా తెలియాల్సి ఉంది. ఇక్కడ ట్విస్ట్, ఆ ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? సో ఇక్కడ నుంచి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ ఏమైనా చూసాడా? ఫస్ట్ క్వశ్చన్. ఇక రెండో క్వశ్చన్, ఆ అమ్మాయి ఫ్రెండ్, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంటుంది ఆఫ్ కోర్స్, కాలేజీలో ఇప్పుడు చాలామంది ఉంటారు. ఆ వేరే అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయికి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? తన కాలేజ్లో ఉండి తన ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఆ ఊరికి దగ్గరలోనే ఎక్కడ ఉంటుందనే ఒక చర్చ ఉంది. సో ఆ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? ఆ అమ్మాయి ఈ సురేంద్రకు, అంటే ఎవరైతే అమ్మాయి యువతి మరణించిందో యువతి సోదరుడు సురేంద్రకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందా? ఇది రెండోది క్వశ్చన్. ఆ తర్వాత మాట్లాడుకున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూసిన సురేంద్రకు సంబంధించి వాళ్ళు చూస్తున్నాడా? చూసిన నేపథ్యంలో శుక్రవారమే దీనికి ప్లాన్ చేశాడా? మూడో క్వశ్చన్, వేరే వాళ్ళతో కలిసి. ఇది మూడో క్వశ్చన్. దీంతో పాటు అనుమానం గురించి మాట్లాడుకున్న సందర్భంలో లోకేష్ మీద ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం జరిగిందా? ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారని తెలిసిన తర్వాత లోకేష్ మీద నెపాన్ని నెట్టేసే ప్రయత్నం జరిగిందా? దాంతోపాటు కీలకమైన ఐదో పాయింట్ కరెక్ట్గా మీరు చూడొచ్చు. ఆ టైంలో ఎక్కడున్నాడు? కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో ఎక్కడున్నాడు? తన కాలేజ్లో ఉన్నాడు. మీకు ఒక మాట గుర్తుందా? కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, మా అమ్మాయి రాలేదు అని చెప్పి ఆమె తండ్రి చెప్పుకొచ్చాడు. సో కాలేజ్ నుంచి కాల్ వచ్చిన తర్వాత సురేంద్ర కాలేజ్కి వెళ్ళాడా, లేకపోతే ఏ పని మీద వెళ్ళాడు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ ఆ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఎవరైనా పురమాయించేసి తను ఇక్కడికి వచ్చేసాడా? అంతే కదా, అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. లేకపోతే తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పని అయిపోయింది అని చెప్పి వాళ్ళ నుంచి ఇండికేషన్స్ వచ్చాయా? ఇండికేషన్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సురేంద్ర పాత్ర మీద ఈ ప్రస్తుతం ఎక్కువగా డైవర్ట్ అయిందని చెప్పుకోవచ్చు కాన్సన్ట్రేషన్ అంతా. ఎందుకంటే తను చెప్తున్న మాటలకి ఎక్కడో పొంతన కుదరటం లేదు అనే ఒక చర్చ అయితే ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మాయికి సంబంధించి అంత కేరింగ్ తీసుకున్న సందర్భంలో అంతవరకు కాల్ కాన్వర్సేషన్, ఆఫ్ కోర్స్ కాల్ డేటాకి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఎవరితో మాట్లాడారు అంతవరకు, అంటే ఈ ఘటన జరిగేంత వరకు కూడా తన కాల్స్ సో ఎంగేజ్డ్గా ఉన్నాయి. కాల్ డేటాకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే తన కాల్స్ కావచ్చు, తన ఫోన్ చాలా ఎంగేజ్డ్గా కనిపించింది. ఆ తర్వాత కాస్త నార్మలైజ్ అయ్యింది అని ఒక చర్చ ఉంది. సో ఇన్వెస్టిగేషన్లు కంప్లీట్గా బయట రావాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలో ఆ కాల్ కాన్వర్సేషన్ అయిన తర్వాత ఎందుకు అంత ఒక్కసారిగా ఆ కాల్స్ డ్రాప్ అయ్యాయి? ఎవరితో మాట్లాడాడు? ఈ కాల్ డేటాలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పుకోవాలి. చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సురేంద్ర పాత్ర గురించి మాట్లాడుకున్న సందర్భం లోకేష్కి సురేంద్రకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? ఏమైనా బెదిరింపులు? ఆఫ్ కోర్స్ తను చెప్పిన ప్రకారం మా చెల్లికి దూరంగా ఉండు అంటూ చెప్పాడంటూ కూడా చెప్పిన సందర్భం. సో ఇక్కడ వ్యక్తమవుతోంది అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు సురేంద్ర మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేసిన సందర్భం అంటే ఇగో ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 6 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో ఒకసారి నేను కమెంట్స్ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవరెవరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది? ఇజ్ ఇట్ సో? ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, అంటే సురేంద్ర పాత్ర ఉందా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు కూడా ఎవరైనా డికోడ్ చేస్తుంటే నాతో పాటు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ 40 నిమిషాల్లోని తనను చంపేయడం జరిగిందా? హత్య చేశారా? ఆ హత్య వెనకాల సురేంద్ర పాత్ర ఉందా అనే అనుమానానికి సంబంధించి డికోడ్ చేసే భాగంగా ఇగో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో అనుమానాన్ని నేను సీసీ ఫుటేజ్ని మీకు చూపిస్తున్నాను. సురేంద్రకు సంబంధించి మీరు చూస్తున్నారు, సీసీ ఫుటేజ్ని చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఆ టైమింగ్ని కూడా, ఆ క్వశ్చన్స్ని కూడా నేను మీకు చూపించాను, క్వశ్చన్స్ రైజ్ చేసి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? సో ఈ క్రమంలో కొంతమంది రియాక్ట్ అయ్యారు. సురేంద్ర మిస్ అయిన 2 అవర్స్లో, అంటే 11 నుంచి 12 గంటల 52 నిమిషాల మధ్య వాడు ఫోన్ కాల్స్ ఎవరెవరితో మాట్లాడి ప్లాన్ చేశాడు, వాడి ఫోన్ ట్రేస్ చేసి ఆ 2 అవర్స్ కాల్ లిస్ట్ ట్రేస్ చేయాలి అంటూ కూడా జెస్సీ క్రిష్ ఆయన మెసేజ్ చేయడం జరిగింది, కమెంట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం శ్రీప్రియా కిరణ్ ఆల్సో కమెంటెడ్. 12 గంటల 52కి కాలేజ్ సీసీటీవీలో రికార్డ్ అయితే 40 నిమిషాల ముందే తను రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. ఇట్ మీన్స్ 12 గంటల 12 నిమిషాలకి రిటర్న్ స్టార్ట్ అవ్వాలి. బట్
హత్య జరిగిన 12 నుంచి 1 గంట మధ్యలో అన్నారు కదా, రైట్. ఇక్కడ ఇదే చెప్పడం జరుగుతోంది, ఇక్కడ ఇదే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరైనా పురమాయించి వచ్చేసాడా తన మీదకి అనుమానం రాకుండా? ఎందుకంటే ఇదంతా డిజిటలైజ్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎరా కదా. సో ఆల్రెడీ ఘటనలకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ ఆ షేరింగ్లోనూ లేకపోతే ఎక్స్పీరియన్సెస్తోనూ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. బట్ సాధారణంగా పోలీసులు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత తెలివైన దొంగ అయినా ఎక్కడో దగ్గర ఏదో క్లూ వదిలేసి వెళ్తూ ఉంటాడని చెప్పి. సో అలా ఏమైనా జరిగిందా? వాట్ ఐ మీన్ టు సే, కంప్లీట్గా సురేంద్ర చేశారని చెప్పి ఎక్కడ ధృవీకరించట్లేదు, రిమెంబర్ దాట్. బట్ జరుగుతున్న పరిణామాలకి ఆ దొరుకుతున్న ఫుటేజ్ని బేస్ చేసుకొని వాటిని కొలాబరేటివ్గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఆ అనుమానాలు వ్యక్తం అవుతున్న సందర్భంలో ఆ క్వశ్చన్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం, ఆ టైమింగ్తో సైతం. ఇప్పుడు సురేంద్ర వైపు మొత్తం అన్ని చూపులు ఉండడానికి, ఇన్వెస్టిగేషన్ కీలకంగా మారడానికి కారణం ఇది. కాబట్టి ఆ క్వశ్చన్ని మేము ఇన్ఫాక్ట్ మీ ముందు ఉంచుతున్నాం. అఫ్కోర్స్ మీరు కూడా చాలా తెలివైన వాళ్ళు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకు స్ట్రైక్ అవ్వచ్చు. సో ఆ కోణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఈ అంశాలు బహుశా పోలీసు శాఖ కూడా బహుశా ఈ లైవ్ని చూస్తూ ఉండుండొచ్చు. ఇంట్రెస్టింగ్ అని కాదు, అది చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ క్లూని వదలట్లేదు. సో మీరిచ్చే ఆ ఒక డౌట్ కూడా బహుశా పోలీసు శాఖకు హెల్ప్ అవ్వచ్చు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా. సో ఈ క్రమంలో 10 minutesలో నేను కాస్త కొన్ని పదాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులో చెప్తున్నాను, ఎందుకంటే కాస్త రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కాస్త కలవరపడే అంశం కాబట్టి. శ్రీప్రియ క్రియేట్ను కమెంట్ చేశారు, 10 minutesలో హత్య చేయించి రిటర్న్ అయ్యారా? అండ్ ఆల్సో ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా టెంపుల్ వైపు ఎందుకు వెళ్ళింది? లైక్ సమ్వన్ ఆస్క్డ్ హర్ టు స్టే దేర్, ఐ డౌట్ లోకేష్ అంటూ కూడా చెప్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్. అంటే లోకేష్కి సంబంధించి వీళ్ళిద్దరు ఏమైనా కుమ్మకే చేశారా వీళ్ళిద్దరు ఏమైనా అనుకుని చేశారా? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. డజంట్ మీన్ దట్ ఒకరే చేశారని చెప్పడం కాదు, అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి ఇది. సమాజం నుంచి వస్తుందంటే ఈ స్టోరీ ఏ స్థాయిలో తెలుగు ప్రజలు చూస్తున్నారనేది, తెలుగు ప్రజలు ఏ స్థాయిలో దీని కంక్లూజన్ గురించి ఎదురు చూస్తున్నారనేది ఆ డెప్త్ అంటూ ఉంటాం, సాధారణంగా ఒక డెప్త్ ఆఫ్ ద స్టోరీ అంటూ ఉంటాం. ఆ గాఢతను తెలియజేస్తోంది, ఆ గాఢత తీవ్రతను తెలియజేస్తోంది. ఎట్ ద సేమ్ టైం బాబు కమెంట్ చేశారు, 100% వాళ్ళ బ్రదర్ కాల్ లిస్ట్ చెక్ చేయాలి. మహేశ్వరి మాలకొండ కమెంట్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ సురేంద్రని అనుమానంగా ఉంది అని చెప్పడం లేదు. ఓకే. అట్ ద సేమ్ టైం మరికొంతమంది చాముండేశ్వరి కొండ చెప్తున్నారు, కాలేజ్ నాకు కొంచెం అర్థం కాలేదు, సారీ చాముండేశ్వరి కొండ. అసలు తల్లి ఎక్కడ ఉంది, కాలేజ్కి వచ్చిందా? ఇంట్రెస్టింగ్. కాలేజ్కి వచ్చిందా? లేదు, రాలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చెప్తున్నారు, మా అమ్మాయి కాలేజ్కి రాలేదని చెప్పి కాలేజ్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి. బట్ ఎక్కడ, ఏ టైంకి వచ్చింది? ఇది కూడా ఇంట్రెస్టింగ్. తిని ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఇది కూడా ఇంట్రెస్టింగ్. అనేక క్వశ్చన్స్, అదే నేను చెప్తున్నా. దాంతోపాటు వన్స్ చెక్ హర్ బ్రదర్స్ కాల్ డేటా, బ్లెస్సీ తులసి కమెంట్ చేశారు. కేకేఎన్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కమెంట్ చేశారు, షూర్లీ సురేంద్ర హత్య చేశాడు, బట్ వీ కాంట్ కమ్ టు ఏ కంక్లూషన్. దట్స్ వాట్ వీఆర్ సెయింగ్ కేకేఎన్. మనం కంక్లూషన్కి రాలేం. చాలామంది అనేకమైన క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఆ క్వశ్చన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్న సందర్భం, మనకు దొరుకుతున్న ఆధారాలని బేస్ చేసుకొని ఈరోజు మనం మాట్లాడుతున్న సందర్భం. ఈ క్రమంలో ఈ డీటెయిల్ని గండికోట హత్యకు సంబంధించి, యువతి హత్య కేసులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నా కొలీగ్ లకి, మా ప్రతినిధి కిషోర్ ఈ అప్డేట్స్ అందిస్తున్నారు. ఒకసారి నేను కిషోర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, మరింత సమాచారం కిషోర్ అందిస్తారు. కిషోర్, ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే చాలా డేట్ ఇక్కడ మనకు కనిపిస్తోంది, దాదాపు 10:40 నుంచి మొదలుపెట్టి 10:48, 12:50, 1:15 చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కొత్త నిజాలు, అఫ్కోర్స్ కొత్త వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పోలీసుల కోణంలో, ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది కిషోర్? సచిన్, ఏదైతే ఇంటర్ విద్యార్థిని అంటే గండికోటలో రకంగా అదృశ్యం 3 తరహాలోనే హత్య జరిగిందన్నటువంటి అనుమానాలు బలంగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆ అనుమానాలన్నీ కూడా అన్నవైపే చూపిస్తున్నారన్నది పోలీసుల విచారణలో వెల్లడేట్లు మనకు సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, తను ఏదైతే చెల్లి కాలేజీకి రాలేదని కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ చేయడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడం, అంటే అక్కడ కాలేజీలో సీసీ ఫుటేజ్ను బేస్ చేసుకుంటే అక్కడ 10:52 నుంచి 10:58 వరకు అక్కడ అంటే దాదాపు ఒక 5-10 నిమిషాల పాటు కాలేజీలో ఉన్నట్లు అక్కడ సీసీటీవీని బట్టి మనకు తెలుస్తుంది. సో అయితే ఈ మధ్యలో తను ఫోన్ చేశాడు. ఎవరికి ఫోన్ చేశాడు? తన బావకు ఫోన్ చేశానన్నటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించాడు. ఎప్పుడు తనకి నేను ఎప్పుడైతే నా చెల్లి గండికోటకు పోయిందని తెలిసిందో నేను ఫోన్ చేశాను,
ఫోన్ చేసిన తర్వాత లేదు కడపకు వెళ్ళాడు అన్నటువంటి విషయాన్ని మనతో ఆ టీవీలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన ఫోన్ చేసిన టయానికి కరెక్ట్ గా 10:52కు తన కాలేజీలో ఉన్నాడంటే గిన 10:54, 10:58 వరకు అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకోటి అక్కడ లోకేష్ గండికోట నుంచి బయటకు వెళ్ళేటువంటి టైమింగ్ మనం ఒక్కసారి గమనిస్తే 10:54కు లోకేష్ బయటికి రావడం జరిగింది. అంటే మనం అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్ట్ బట్టి అంటే అప్పటికి అతను కాలేజీ వద్దే ఉన్నాడు. ఎవరైతే విద్యార్థిని అన్న కాలేజీలోనే ఉన్నాడు. ఆ తర్వాత అంటే లోకేష్ ఇలా రిటర్న్ అవటం ఇతను బయలుదేరడం జరిగింది. అంటే 10:58కి బయలుదేరితే అప్రాక్సిమేట్లీ మేబీ ఒక 28 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఏది గడికోట అంటే ఉండొచ్చు మేబీ ఒక 45 నిమిషాలు అంటే 28-38 కిలోమీటర్లు ఉండొచ్చు. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ 45 నిమిషాలు టైం పడుతుంది. బైక్ లో వెళ్తే ఖచ్చితంగా 45 నిమిషాలు టైం పడుతుంది. తను 10:52కు బయలుదేరినా కూడా మేబీ అక్కడికి ఒకవేళ 11 అనుకోండి, 11 అనుకోండి, ఆ 11కు బయలుదేరితే 11:45కు అక్కడ ఉంటాడు. 11:45 నుంచి దాదాపు 15 నిమిషాల పాటే తను అక్కడ సమయం గడిపినటువంటి సమయం అంతా కూడా తను 15 నిమిషాలు అక్కడ గడిపారన్నది పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశం. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తను ఫోటో చూపించి అందరినీ అడిగాను అని ఒక రకంగా తను చెప్తున్నటువంటి మాటలు. కానీ అక్కడ అటు పొంతన లేని అంటే ఒక రకంగా పొంతన లేని విషయాలు అటు పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి అంశం. తను ఎక్కడా కూడా ఆ ఫోటో చూపించి అడగలేదన్నది కొంత బలమైనటువంటి అనుమానాలు పోలీసుల్లో కలుగుతున్నటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా అతను 15 నిమిషాలు ఉండి ఆ 15 నిమిషాల్లో తిరిగి రిటర్న్ అయ్యి తిరిగి 12:52 కాలేజీలో ఉండడం. అంటే అప్పటికి తన తల్లి ఎక్కడుంది, ఆ విద్యార్థిని తల్లి కాలేజీలోనే ఉంది. అంటే సురేంద్ర అక్కడికి వెళ్ళాడు, రిటర్న్ వచ్చినంత వరకు కూడా తల్లి కాలేజీ బయట ఉంది. ఆ తర్వాత అంటే దాదాపుగా ఈ 10:43, 48 నిమిషాల్లో అంటే యువతి తల్లితో కాలేజ్ కు వెళ్ళాడు సురేంద్ర, రైట్? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే యువతి తల్లితో కలిసే కాలేజీలోకి వెళ్ళాడు. కాలేజీలో కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా తన తల్లి ఆయన ఇద్దరు ఉన్నటువంటి దృశ్యాలను మనం ప్రధానంగా అక్కడ గమనించవచ్చు. విద్యార్థిని తల్లి సురేంద్ర ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన తల్లిని అక్కడే వదిలేసి తన గండికోటకు వెళ్ళాడు. ఆ గండికోటకు వెళ్ళాడు సరిగ్గా 12 నుంచి 1 గంట మధ్య ఈ విద్యార్థిని హత్య జరిగిందని. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కిషోర్, మీరు అన్నట్టుగా యువతి తల్లి సురేంద్ర ఇద్దరు ఫ్రేమ్ లో కనిపిస్తున్న సందర్భం అయితే ఆ గంట ఎక్కడికి వెళ్ళాడు, ఆ గంట 2 గంటలు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఆ తల్లిని అడిగితే ఏదో ఒక కారణం చెప్తుందిగా, అంటే తెలుస్తుంటుందిగా, ఏదో ఒకటి చెప్పుంటాడుగా, ఇక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్తాను ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ సచిన్, తను వెళ్తున్నది గండికోటకు అనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. ఇది తన తల్లి కూడా చెప్పాడు. తను గండికోటలో ఉన్నటువంటి దృశ్యాలు కూడా మన పోలీసులకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. మొత్తం ఏది కూడా ప్రతిదీ కూడా క్లూతో అంటే ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే ఇక్కడ అటు పూర్తి స్థాయిలో అంటే తను పూర్తి స్థాయిలో పాత్రధారి సూత్రధారి తనే అని అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అటు బలమైనటువంటి ఆధారాలు కావాలి పోలీసులకు. ఇక్కడ బలమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనం అన్నాం శుక్రవారం రోజు ఇన్స్టాలో ఏదైతే విద్యార్థిని తన ప్రియుడు లోకేష్ కు ఇన్స్టాలో మెసేజ్ చేసింది, ఆ మెసేజ్ చూసి ఉంటాడా, ఇదొక అనుమానం. అదే విధంగా అదే కాలేజీలో ఏదైతే ఎర్రగుంట్ల మండలం హనుమగుర్తి ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థిని అదే కాలేజీలో చదువుకుంటుంది. అయితే శుక్రవారం రోజు తను చెప్పిన మాటలు ఏంటంటే తన అన్న మనకు చెప్పినటువంటి విషయం, తాను కాలేజీకి వెళ్ళట్లేదు, నేను సోమవారం కాలేజీకి రాను, ఏదైతే నేను గండికోటకు వెళ్తున్నా మా అమ్మ అక్కడికి వస్తే డాక్టర్ లెక్క కట్టడానికి వస్తే గిన మా అమ్మ మా ఊరికి వస్తుంది, నువ్వు అప్పుడు ఏం చెప్తావంటే కాలేజీకి వచ్చింది, నాకు కనబడింది, నాతో మాట్లాడిందని చెప్పు అన్నటువంటి విషయాన్ని ఆ అమ్మాయి చెప్పిందని మనకు స్పష్టంగా సురేంద్ర ఇంటర్వ్యూలో కూడా ఆ మాట చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆ అమ్మాయి ఏమన్నా ముందుగా లీక్ ఇచ్చిందా అంటే ఇక్కడ పలు రకాల అనుమానాలు దారితీస్తున్నాయి. మనం ఇది కరెక్ట్ అని మనం చెప్పట్లా, ఎందుకంటే పోలీసుల విచారణలో ఎందుకంటే అన్ని కార్నర్స్ లో కూడా సురేంద్ర వైపు విచారణకు సంబంధించి చూపిస్తున్నప్పుడు సో ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. సో ఈ క్రమంలో కిషోర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇటు సురేంద్రను విచారణ పూర్తవుతుందా, విచారణ అంటే ఆ విచారణకు సంబంధించి సురేంద్ర విషయంలో విచారణ ఎంతవరకు వచ్చింది అనుకోవాలి పోలీసుల వైపు నుంచి? సచిన్, ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఒక బలమైన ఆధారం అంటే తను ఎంతసేపు ఉన్నా తను ఏమంటున్నాడంటే నేను హత్య చేయలేదు, నా సొంత చెల్లిని నేను హత్య చేయించుకుంటానా, మరి అంత దారుణంగా హత్య చేస్తానన్నది తన వాదన, తన బలమైనటువంటి ఆరోపణ.
అయితే ఇక్కడ జరిగినటువంటి అనుమానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలంటే ఒక బలమైన ఆధారం పోలీసులకు చాలా అవసరం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ శుక్రవారం నుంచి ఏదైతే జరిగినటువంటి కాల్ డాటా ఏదైతే ఈ 3 రోజులు కావచ్చు, ఆ 3 రోజుల కాల్ డాటా కానీ లేదంటే ఆ 3 రోజులు ఎవరెవరితో సంభాషించాడు, ఈ పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఏది సురేంద్ర ఎవరెవరితో మాట్లాడాడు ఏంటన్నటువంటి విషయం కూడా స్పష్టంగా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి. అంటే ఆ రోజు వర్షం కురవడం ఒకటి, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే క్లూ దొరకడం లేదు. అంటే తను ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారన్నటువంటి విషయం పైన కూడా కొంత అక్కడక్కడ తేడా కనిపిస్తున్నటువంటి అంశం. అంటే తను వేరే నెంబర్తో ఏమైనా చేశాడా, లేకుంటే ఏదైనా ఇన్స్టా కానీ, లేకుంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇన్స్టాలో కానీ లేదంటే వేరే సాంకేతిక పరికరాలను ఉపయోగించి కొంతమంది కాల్స్ చేస్తుంటారు. సో ఆ కాల్స్ కనపడవు ఎక్కడ, ఆ కాల్స్ సాంకేతికంగా చూపించేటువంటి పరిస్థితి లేదు కాల్ డేటాలో. సాధారణంగా కాల్ డేటాలో చూపించే పరిస్థితి ఉండదన్నది కొంతమంది పోలీసులు ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ బలమైన మీరు అన్నట్టుగా బహుశా కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, వీళ్ళు చాలా తెలివిగా వేరే యాప్స్ యూజ్ చేసి డైరెక్ట్ గా కాన్వర్సేషన్ కాకుండా ఆ యాప్స్ గా కాల్లో మాట్లాడుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అదే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కన్వర్జేషన్ వీళ్ళ మధ్య జరిగిందా, ఇది కొంత పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంటుంది. అంటే ఒక బలమైన ఆధారం కోసం పోలీసులు ఇప్పటికి కూడా వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే గండికోటకు అన్న వెళ్ళిన తర్వాత 12 వరకు అక్కడ ఉన్నాడే అనుకుందాం, 12 నుంచి 1 గంట మధ్య హత్య జరిగింది. సో వాళ్ళ అన్న 12-15 వరకు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హత్యకు సంబంధించి ఏదో కొంత సంకేతం అందింది కాబట్టి తిరిగి 15 నిమిషాల కంటే ఎక్కువ లేడంటే అంటే అక్కడ తన చెల్లి ఒకవేళ ఉందని తెలిసినప్పుడు ఎందుకు ఆ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి చూడలేకపోయాడు? ఇక్కడ మనం ఇది ఒక అనుమానమైనటువంటి అంశం. తన చెల్లి గండికోటకు వెళ్ళిందని తెలిసింది, తను కూడా గండికోటకు వచ్చాడు. గండికోట వచ్చిన వ్యక్తి గండికోటలో అన్ని ప్రాంతాలు తిరగాలి కదా, కేవలం అక్కడ అడిగేసి వెళ్ళిపోయా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకసారి డాట్ కనెక్ట్ చేసినప్పుడు అసలు సురేంద్రకు గండికోట తను వెళ్ళిందని చెప్పి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎలా తెలిసి ఉండొచ్చు? ఇటు కాలేజ్కి వచ్చాడు, కాలేజ్కి వచ్చిన గండికోటకే ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రిన్సిపాల్ ను ఒక తూరి అడిగాను నేను. ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశా అన్నాడు. మనం బాగా గమనించాల్సినటువంటి అంశం. అయితే వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడారా లేదా అన్నటువంటి విషయం ఎక్కడ సీసీ ఫుటేజ్ లో మనకు కనిపించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. అంటే కేవలం కాలేజీలోకి వెళ్ళాడు, అక్కడ ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలే సీసీ ఫుటేజ్ మనకు బయటపడింది. మిగతా కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో పిల్లలతో మాట్లాడిన సందర్భంగా అక్కడ నాకు ఒక అమ్మాయి, మా ఊరి అమ్మాయి చెప్పింది, హనుమాన్ గుత్తి అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చెప్పింది, గండికోటకు వెళ్తున్నాను, నేను రాను, కాలేజీ టయానికి తిరిగి ఇంటికి వస్తాను, మా అమ్మ అడిగితే ఈ విషయం చెప్పు అని చెప్పింది అన్న విషయం చెప్పింది. అంటే యువతకి సంబంధించిన ఫ్రెండ్, ఆ యూత్ కాలేజ్ లో చదువుతున్న ఇంకొక స్టూడెంట్, అంటే ఆ యూత్ ఫ్రెండ్ కి సురేంద్ర కాల్ చేశాడు, రైట్? కాల్ చేస్తారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, రైట్? అక్కడి నుంచి నేరుగా గండికోటకు వెళ్ళాడు. ఇప్పుడు 10:58కి తను బయలుదేరినా కూడా 45 నిమిషాలు వేసుకున్నాం ఇంచుమించు. 45 నిమిషాలు అంటే 12 గంటలకు అక్కడికి చేరుకుని ఉంటాడే అనుకుందాం. 12:10 వరకు అయితే గండికోటలో ఉండింటాడు. 15 నిమిషాల పాటు గండికోటలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ 15 నిమిషాల్లో ఏదైనా తనకేమైనా సంకేతం వచ్చిందా అంటే ఒక రకంగా సంకేతం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే అంతవరకు ఫోన్ కాల్ మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ ఫోన్ మూగపోవడాన్ని కూడా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తను కాలేజీకి 12:52కి చేరుకున్నాడు. ఆ టైంలో అంటే ఎవరైనా సాధారణంగా తన చెల్లి గాని కనపడకపోతే ఎంత టెన్షన్ పడతాం, ఎవరైనా సరే. చెల్లి కనపడలేదు, ఎవరికైనా వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యారంటే గాబరా, కంగారు, ఆందోళన వేరే లెవెల్లో ఉంటుంది. మరి ముఖ్యంగా సోదరి ఇంటికడికే సోదరి కావచ్చు, కుటుంబంలో ఎవరైనా ఉన్నప్పుడు కాస్త ఆ క్లోజ్ అసోసియేషన్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఎవరికి కూడా బంధువులకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయలేదు. అంటే మర్డర్ జరిగిన తర్వాత కొంత మనం అనుమానించాల్సిన ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేద్దాం కిషోర్, సో దట్ మనకి కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ టైమింగ్ ను బేస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత అనుమానం బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఫోన్ కాంటాక్ట్స్ ఎక్కడ లేవు. అంటే ఆ తర్వాత ఫోన్ కాంటాక్ట్స్ చెయ్యకపోవడాన్ని కొంత పోలీసులు తీవ్రంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే అన్నవైతే అన్ని అనుమానాలు దారితీస్తున్నాయి.
ఒకవైపేమో అన్న కాలేజీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, అదేవిధంగా గండికోటకు ఎన్ని గంటలకు వెళ్ళాడో అదే విధంగా అది తీసుకున్నారు, తను మళ్ళీ ఎన్ని గంటలకు రిటర్న్ అయ్యారన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అటు పూర్తి స్థాయిలో అటు పోలీసులు పూర్తి స్థాయిలో అంటే ఒక ఆధారాలన్నీ సేకరించారు. బట్ ఎక్కడో కొంత బలమైనటువంటి ఆధారం ఉంటే కానీ ఈ కేసును ఛేదించే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ అంటే కంప్లీట్ గా సురేంద్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో లోకేష్ పేరు వినిపించింది. అంటే ఎట్లా లోకేష్ విషయంలో ఎందుకు ఆ క్వశ్చన్ రైజ్ అయింది? ఇప్పుడు కూడా ఇంకా లోకేష్ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? అంటే కంప్లీట్ గా కొట్టిపారలేం. కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటాం ఏమీ లేదు అనుకున్న కోణంలో కూడా ఆ వ్యక్తి కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో సురేంద్ర గురించి మాట్లాడుకునే సందర్భంలో లోకేష్ గురించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే లోకేష్ విషయంలో క్లారిటీ ఉందనుకోవాలా పోలీసులకి? లోకేష్ విషయంలో ఫుల్ క్లారిటీ పోలీసులకు ఉంది. ఓకే, తను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, తన ఫోన్ ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మర్డర్ జరిగిన తర్వాత లోకేష్ ఎవరితో ఫోన్ లో మాట్లాడాడు, ఎవరెవరితో మాట్లాడాడు అని కాల్ డేటా పూర్తిగా తను సేకరించినటువంటి అంశం. సో కాబట్టి ఇక్కడ లోకేష్ పైన పూర్తి క్లారిటీగా ఉన్నారు పోలీసులు. ఓకే, బట్ అక్కడక్కడ కొంత అనుమానాలు ఉన్నాయి. ఏది లోకేష్ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే లోకేష్ ని ఎక్కడ తను చంపుతాడన్నటువంటి భయమో ఏదో మరి ఆదుద్దానో తెలియదు. లోకేష్ వెళ్ళిన తీరును కూడా మనం గమనిస్తే ఎంత వేగంగా వెళ్తున్నాడంటే నిజంగా అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆడు స్పీడ్ బ్రేకర్ ఉన్నటువంటి విషయాన్ని ఎవరైనా గమనిస్తే కొంచెం స్లోగా చేసుకుంటాం, కానీ స్లోగా చేసుకోకుండా అంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. అంటే వాళ్ళ అన్న ఎక్కడ వచ్చేస్తాడు అన్నటువంటి ఆదుర్దాతో బయలుదేరినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ లోకేష్ ప్రమేయం లేదన్నటువంటి విషయం పోలీసుల విచారణలో పూర్తిగా వెల్లడైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే డిఐజీ కూడా ఇందులో ప్రియుడి పాత్ర లేదన్నటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ దాదాపుగా 12 నుంచి 1 గంట మధ్య పోలీసులు కూడా ఆ టైంలోనే జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి సురేంద్ర టైమింగ్ అక్కడ కాస్త మిస్ అవ్వడానికి, దాంతోపాటు 12 గంట నుంచి 1 గంట ప్రాంతంలో అంటే ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? ఇక్కడ గండికోట గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైనా ఆ యువతిని హత్య చేసి గండికోట తీసుకొచ్చి పడేశారు అనే ఆ కోణంలో జరుగుతోందా, లేకపోతే గండికోటలోనే జరిగి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తమవుతోందా? సో అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఆ డైరెక్షన్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో సురేంద్రకు సంబంధించిన కనెక్టివిటీ ఆ డాట్స్ ఏమైనా కనెక్ట్ అవుతున్నాయా, లేకపోతే అనుమానాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనుకోవాలి అక్కడ? ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్లీ అంటే దీనికి దానికి కొంత క్లారిఫికేషన్ అవసరం ఇక్కడ పోలీసులకు. ఓకే, ఏదైతే సురేంద్ర వచ్చాడు, వచ్చిన తర్వాత సంకేతాలు ఎలా వెళ్ళాయి, ఫోన్ ద్వారా వెళ్ళాయా లేదా, లేకుంటే ఇండికేషన్స్ ఇచ్చారా ఏందనేది పూర్తి క్లారిటీ లేదు ఇక్కడ. ఇక్కడ ఊరికే అన్ని అనుమానాలే, ప్రతిదీ కూడా అనుమానించేటువంటి తగ్గ విషయాలే, ఎక్కడకైనా బలమైనటువంటి ఆధారాలు లేవు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లోకేష్ బయటికి వెళ్ళడం, అన్న లోపలికి రావడం, గండికోటలోకి రావడం, ఆ తర్వాత 15 నిమిషాలకు వెళ్ళిపోవడం, అంటే 12 నుంచి 1 గంట మధ్య ఈ ఘటన జరిగింది. అంటే 12 నుంచి 1 గంట మధ్య జరిగిన తర్వాత ఆ తర్వాత తాపీగా తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో వేశారనేది కొంత అనుమానం. ఓకే, సో కాబట్టి ఈ మధ్యలో అంటే ఆ మధ్యలో అంటే ఎవరికైనా కనపడకపోతే కొంచెం ఆదుర్దా ఉంటుంది, బంధువులకు ఫోన్ చేస్తాం, మరికొందరికి ఫోన్ చేస్తాం, వాళ్ళందరినీ నమ్మంటాం, ఎక్కడెక్కడ స్థలంలో ఎత్తుకుతూ ఉంటారు సాధారణంగా. ఎవరికైనా చెల్లి గాని కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఎత్తే ప్రయత్నం చేస్తాం. కాలేజీలో కూర్చోం కదా, ఫ్రీగా కాలేజీలో కూర్చునే పరిస్థితి ఉండదు కదా, టెన్షన్ ఉంటుంది. అదే సమయంలో కొంత పోలీసులను కూడా ఆశ్రయిస్తారు. ఎవరైనా పోలీసులను ఆశ్రయించి సార్ మా అమ్మాయి మిస్ అయ్యింది అంటే సాయంత్రం వరకు ఇక్కడ పోలీసులను ఆశ్రయించలేదన్నటువంటి కొంత అనుమానాలకు దారితీస్తున్నటువంటి అంశం కూడా. లోకేష్ వైపు కూడా అనుమానాలు లేవా అన్నటువంటి విషయం మీరు లేవనొస్తున్నారు. కానీ లోకేష్ వైపు అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ లోకేష్ కి క్లీన్ చిట్ ఇస్తున్నది పోలీసులే. ఓకే, అంటే లోకేష్ ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నటువంటి విషయం పైన అటు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది పోలీసులకు. బట్ సురేంద్ర విషయంలో అన్ని అనుమానాలకే దారితీస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కొంత కీలకమైనటువంటి ఆధారాల కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. అది కూడా ఈ రెండు రోజుల్లో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు పోలీసుల్లో వ్యక్తం అవుతుంది. ఆ దిశగానే దర్యాప్తు కొనసాగుతుంది. సచిన్, రైట్.
రైట్ కిషోర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూస్తే 12:53 12:53 నుంచి 1:15 ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. కాలేజీలో యువతి అన్న సురేంద్రతో పాటు యువతి తల్లి. ఆ తర్వాత మీరు చూడొచ్చు 1:17. ఇది ఇంట్రెస్టింగ్. దీంతో పాటు 10:43 నుంచి 10:48. ఇది ఇక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 25 నిమిషాలు. ఈ రెండు ఈ టైం గ్యాప్లో 2 గంటల టైం గ్యాప్ ఉంది. ఈ టైం గ్యాప్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 12 నుంచి 1 గంట ఆ మధ్యలో జరగundొచ్చు అని చెప్పి పోలీసులు, అంటే హత్య జరగundొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. 11 గంటల టైంలో రంగనాథ స్వామి ఆలయం దగ్గర ఆమె ఆఖరిసారిగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇలా అనేక కోణాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. ఆ ఫుటేజ్ని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి సురేంద్ర అంటే ఇప్పటికీ చాలా మందికి ఎవరు సురేంద్ర అని అడుగుతున్నారు. సురేంద్ర యువతి సోదరుడు ఈ సురేంద్ర. సో ప్రస్తుతం సురేంద్రకు సంబంధించి ఏమైనా పాత్ర ఉందా, ఉంటే ఏ స్థాయిలో ఉంది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బలమైన ఆధారం కోసం పోలీసులు చూసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కోణంలో తో పాటు మరికొన్ని అంశాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడండి, కాస్త బ్రేకింగ్ నాట్స్ కూడా ఇవ్వండి. ఆ ఫుటేజ్ని మీరు చూడండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ని నేను మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తూ రిలీజ్ చేస్తున్నాను. ఆ విజువల్ని నేను మీకు చూపిస్తున్నాను ఆన్ స్క్రీన్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.